నువ్వు చేసే మంచి క్రియ మనుషుడు గుర్తిరగపోవచ్చు, నీ నీతి మనుషుడు కనిపెట్టకపోవచ్చు. ఎంత యథార్థంగా నువ్వు బ్రతికావో, క్రీస్తు వాక్యానికి లోబడి నువ్వు ఎంత నలిగిపోయావో, క్రీస్తు వాక్యాన్ని నడవడానికి నువ్వు ఎంత కృంగిపోయావో, ఎంత కన్నీరు కాచావో, ఎంత వేధించబడ్డావో, అది ఏ సంబంధమైన ఏ విషయంలో అయినా సరే, ఏ సందర్భమైనా సరే, క్రీస్తు వాక్యాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు యథార్థంగా బ్రతకడానికి నువ్వు ఎంత శ్రమపడ్డావో, ఎంత కష్టపడ్డావో, ఆ ప్రతి క్రియకు కూడా దేవుడు ఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని బట్టి ఎదుటి వ్యక్తి విషయంలో నువ్వు చూపించిన సహనం ఆ వ్యక్తి తెలుసుకోలేకపోవచ్చు. దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి ఎదుటి వ్యక్తి నువ్వు చేసిన మేలు ఆ వ్యక్తి గుర్తించకపోవచ్చు. దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి, దేవుడి ప్రేమను బట్టి, ఆయనలోంచి ఆత్మ నడిపింపును బట్టి నువ్వు జరిగించేటువంటి ప్రతి మంచి మనుషులు గుర్తిరకపోవచ్చు, మనుషులకు తెలియకపోవచ్చు. వారు గుర్తిరకొని నిందించవచ్చు, వారే నిన్ను అవమానపరచవచ్చు. కానీ గుర్తుంచుకో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ మంచి క్రియ దేవుడు పట్ల బయలుదేస్తాడు. నీ మంచి క్రియకు కూడా దేవుడు ఫలం ఇవ్వబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియలు చెప్పిన వాడికి ఫలమిత్తుడని ప్రభు చెప్పిన మాటలో చెడ్డవాటికే కాదు, మన నీతికి, మన యథార్థతకు, మన మంచితనానికి, దేవుడి యొక్క వాక్యం బట్టి మనం కలిగిన ఓర్పుకి, దేవుడి వాక్యం బట్టి మనం కలిగిన సహనానికి, దేవుణ్ణి బట్టి నువ్వు కలిగిన క్షమా హృదయాన్ని బట్టి, దేవుడి వాక్యాన్ని బట్టి నువ్వు తప్పు చేయకపోయినా కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు దేవుడి కొరకు ఆ తప్పు నువ్వు భరించి, ఎదుటి వారి యొక్క తప్పు నువ్వు భరించి, నువ్వు బాధించబడి కృంగినటువంటి యొక్క ప్రతి పరిస్థితిని బట్టి, అవమానించబడిన ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవుడు నీకు ఫలాన్ని ఇవ్వబోతున్నాడు.